మేమింతే, అక్కడ ఇక్కడ అని తేడా లేదు. అత్త కోడలు ఇద్దరూ మల్ల యుద్ధపు వీరమణులే. బాగా కొట్టుకున్నారు, కోర్టుకు వచ్చి మరీ కొట్టుకున్నారు. అబ్బో, ఆ కొట్టుకోవడం చూసి ఎవరైనా ఎంత కోపం ఉందో ఒకరిపై ఒకరికి అని. ఎవరేమి అనుకున్నా కానీ ఆ కొట్టుడు మాత్రం వేరే లెవెల్. ఓ అత్త ఓ కోడలు, ఇంటిల్లిపాది ఫైటింగ్ ఎట్ కోర్ట్. ఆలస్యం జరిగి మీరు ఒక లుక్ వేయండి. అత్తా కోడళ్ల పంచాయతీ అంటే ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఇంట్లో ఒకరిని మరొకరు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా బయటి వాళ్ల ముందు మాత్రం తల్లి కూతురులాగా ఉంటారు. అయితే ఇలాంటి అత్తా కోడళ్ల గొడవలనే సీరియళ్లు తీస్తుంటే అవి వేల కొద్దీ ఎపిసోడ్లు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. కానీ ఈ అత్తా కోడళ్ల పంచాయతీ మాత్రం రోడ్డెక్కింది. ఏకంగా కోర్టు ఆవరణలోనే ఆ అత్తా కోడళ్లు పొట్టు కొట్టుకున్నారు. ఆవేశంతో ఒకరిపై మరొకరు రెచ్చిపోయి మరీ పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అయితే వాళ్లు కొట్టుకునే రేంజ్ చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. మహారాష్ట్రలోని నాసిక్లో కోర్టు ముందు అత్తా కోడళ్ల గొడవ చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. ఒకరిపై మరొకరు ఇష్టం వచ్చినట్లు దాడి చేసుకున్నారు. వారలా కొట్టుకుంటూ ఉంటుంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు తిట్ల వర్షం కురిపించుకున్నారు. కోర్టు గేటు ముందే రెండు కుటుంబాలకు చెందిన వారు వీర లెవెల్లో రెచ్చిపోయారు. ఆడ మగ తేడా లేకుండా విపరీతంగా దాడి చేసుకున్నారు. ఒకరి సిగలు మరొకరు పట్టుకుని కింద మీద పడుకుంటూ కొట్టుకున్నారు. అందులో ఆడవాళ్లను మగవాళ్లు, మగవాళ్లను ఆడవాళ్లు, మగవాళ్లను మగవాళ్లు, ఆడవాళ్లను ఆడవాళ్లు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అక్కడ ఈ గొడవను చూస్తున్న స్థానికులు, లాయర్లు, కోర్టు సిబ్బంది షాక్కు గురయ్యారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆ రెండు వర్గాలను విడదీసే వరకు తన్నుకుంటూనే ఉన్నారు. ఇక ఈ గొడవలో రెండు వర్గాలు బాగా కొట్టుకున్నాయి. ఇందులో ఒకరి బట్టలు మరొకరు చించుకున్నారు. ఓవైపు కొట్టుకుంటూనే మరోవైపు వారంతా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక గొడవ సమయంలో ఒకరిపై మరొకరు పడి కూర్చొని కొట్లాటకు దిగారు. వీరు పక్కనే ఉన్న వాహనాలపై పడ్డంతో అవి కూడా కింద పడిపోయాయి. అయితే ఈ గొడవ చూసిన స్థానికులు అత్తాకోడల మధ్య ఎంత పెద్ద వివాదాలు ఉన్నా మరీ నడి రోడ్డుపై, అది కోర్టు ముందే ఈ రేంజ్లో కొట్టుకోవడం చూసి షాక్ అవుతున్నారు. చివరికి స్థానిక పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.